హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రజెంట్ అయితే నేను ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గరికి అయితే వచ్చేసిన. సో ఇవాళ మనకి ఏవైతే అప్డేట్ ఉన్నాయో నేను పిన్ టు పిన్ అంటే ప్రతి ఒక్కరైతే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు చేయాల్సింది ఒకటే, ఎండ్ వరకు చూడండి అండ్ స్కిప్ చేయకుండా చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చేసిన వాళ్ళు ఉంటే సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. అండ్ గైస్ మనకి ఇక్కడ చూసుకుంటే గణేశుని ముందు ఏవైతే మనకి చెట్లు ఉంటాయో చెట్లకు సంబంధించి వరకు అయితే కట్ చేస్తున్నారు వాళ్ళు. సో దానివల్ల ఏంటంటే సో మనకి ఏదైతే గణేశుని ముందు వచ్చే భక్తులకి క్లియర్ గా కనిపిస్తాడు. సో చెట్ల వల్ల మాత్రం మనకు కొంచెం అయితే ఆ గణేశుడు పూర్తిగా కనిపించడు. సో దానివల్ల అయితే మనకి ఏవైతే మనకు ట్రీస్ ఉంటాయో దానికి కొంచెం అంటాను, మొత్తం కాదు కొంచెం పార్ట్ వరకు అయితే తీసేస్తున్నారు. జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి మీరు చూసుకోవచ్చు. ఇంతకు ముందే మనకైతే వెహికల్ అయితే వచ్చింది. వెహికల్ వచ్చి ఇదైతే ఏదైతే మనకు వర్క్ ఉందో ప్రజెంట్ నడిచే వర్క్ అయితే జిహెచ్ఎంసీ వాళ్ళ దగ్గర ఉండి అయితే చేస్తున్నారు, మీరు చూసుకోవచ్చు గైస్. అండ్ మనకు మెయిన్ గణేశన్ వెళ్ళిపోతే ఒక్కసారి మనం అయితే మెయిన్ గణేష్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. ఏమేమి వర్క్స్ అయితే చూసుకుందాం ఒకసారి. ప్లస్ మనకి ఇది వచ్చేసి రాహుకేతులకు సంబంధించి వర్క్ అండి. ఇది గణేశన్కి మనకు లెఫ్ట్ సైడ్ లో అయితే ఉంటుంది అండ్ మీరు చూసుకోవచ్చు ఇక్కడ. సో పైన అయితే మనకి కిరీటం దగ్గర మాత్రం కలరింగ్ అయితే అయింది అండ్ అయితే మనకు వేరే పార్ట్ ఉందో అదైతే కలరింగ్ కాలేదు. అండ్ లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే మనకు అంటే గణేశన్కి రైట్ సైడ్ లో రాముడికి సంబంధించి వర్క్ అయితే అయింది, మీరు చూసుకోవచ్చు. అండ్ నిన్న ప్రీవియస్ బ్లాగ్ లో మనకైతే పెయింటింగ్ అయితే కాలేదు అండ్ ఫస్ట్ లేయర్ పెయింటింగ్ కూడా ఇప్పుడైతే మనకి ప్రాపర్ గా అయితే పెయింటింగ్ అయింది. అండ్ కిరీటానికి సంబంధించి పెయింటింగ్ అయితే కనిపిస్తుంది. అండ్ ఏదైతే మనకు మెయిన్ విగ్రహానికి వస్తే మెయిన్ విగ్రహానికి సంబంధించి ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి ఓన్లీ ఫస్ట్ లేయర్ వర్క్ అయింది. అండ్ ఏదైతే మనకి పైన కిరీటం ఉంటుందో కిరీటం దగ్గర అయితే మనకి ఎల్లో ఫినిషింగ్ అయితే ఇచ్చారు. సో దాని తర్వాత మాత్రం మనకి పైన నాగుపాములకు సంబంధించి కూడా కలర్ అయితే అయిపోయింది. అండ్ మనకి ఎల్కకి సంబంధించి కలరింగ్ కూడా కాలేదు, మీరు చూసుకోవచ్చు. అందుకే ఒక్కసారి మనం లెఫ్ట్ రైట్ సైడ్ అయితే చూసుకుందాం ఎంతవరకు వర్క్ అయింది ఏంటి అనేది మాత్రం. ప్లస్ మనం ఇక్కడ గణేశుని యొక్క లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ శివపార్వతుల కళ్యాణంకి సంబంధించిన షెడ్ అండి. ఇది వచ్చేసి మనకి పైన చూసుకోవచ్చు. మనకి ఏదైతే మనకి మండపం ఉందో మండపకు సంబంధించి కలర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆల్రెడీ నేను ప్రీవియస్ బ్లాగ్ లో చెప్పాను. అండ్ నిన్న మనకి ఏదైతే నిన్నటి బ్లాగ్ లో మనకి ఏదైతే కలరింగ్ ఉందో కలరింగ్ అయితే కంప్లీట్ కాలేదు, మీరు చూసుకోవచ్చు. అండ్ శివునికి వచ్చేసి మనకి పర్పుల్ కలర్ అయితే వేశారు అండ్ వైలెట్ లాంటిది అయితే వేశారు. అండ్ మనకి పార్వతికి వచ్చేసి పార్వతీదేవికి వచ్చేసి మనకి రెడ్ కలర్ లో ఫినిషింగ్ అయితే వస్తుంది, శారీ కలర్. అండ్ చాలా బాగా వేశారు, మీరు చూసుకోవచ్చు. అండ్ అయితే మనకి ఫస్ట్ లేయర్ వర్క్ అయిపోయింది అండ్ సెకండ్ లేయర్ సంబంధించి వర్క్ కూడా అయిపోయినాయి, మీరు చూసుకోవచ్చు గైస్. సో ఇది వచ్చేసి మనకి గణేశుని యొక్క లెఫ్ట్ సైడ్ షెడ్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు గైస్. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఏదైతే మనకి కటింగ్ చేస్తున్నారో ఏదైతే మనకి ట్రీస్ కి సంబంధించిన కటింగ్ జిహెచ్ఎంసీ వాళ్ళు చేస్తున్నారో దానికి సంబంధించి అయితే ఇక్కడ ఫుల్ ఆఫ్ ట్రాఫిక్ జామ్ అండి, మీరు చూసుకోవచ్చు. ట్రాఫిక్ జామ్ అయిపోయింది చాలా. సో అందుకే నాకు కొంచెం ముందుకు వెనుకకి రావడానికి అయితే ఇబ్బంది అవుతుంది. సో దానివల్ల అయితే నేను కొంచెం ప్రాపర్ గా చేయలేకపోతున్నా. అయినా నేను ట్రై చేస్తాను మీకు ఇవ్వడానికి. ఇక్కడ వచ్చేసి మనకి ఏదైతే మనకి ఈ వెహికల్ ఉందో ఈ వెహికల్ సంబంధించి ఇంకా ముందుకైతే వెళ్తుంది, మీరు చూడొచ్చు. సో దీని తర్వాతనైతే మనకి ఇంకా ముందు ఈ లైన్ లో ఏదైతే మనకి ఈ లైన్ అంటే గణేష్ కి ఆపోజిట్ లా ఉండే లైన్ కి మాత్రం చాలా ట్రీస్ ఉన్నాయి, అవన్నీ కట్ చేస్తారు. అంటే ఓన్లీ కొంచెం పార్ట్ వరకే, ఫుల్ కాదు. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అండ్ ఫుల్ ఆఫ్ ట్రాఫిక్ జామ్ అండి, చాలా వరకు ట్రాఫిక్ జామ్ అయింది. అండ్ ఒక్కసారి మనము గణేశుని యొక్క లెఫ్ట్ సైడ్ చెట్టుకి అయితే వెళ్ళి చూద్దాము ఎంతవరకు వర్క్స్ అయినాయి ఏందనేది. గైస్ ఇది వచ్చేసి మనకి శ్రీనివాస కళ్యాణంకు సంబంధించిన షెడ్ అండి, మీరు చూసుకోవచ్చు. అండ్ పైన మనకి ఏదైతే కలరింగ్ ఉందో ఎల్లో కలర్ అండ్ అదే మండపంకి సంబంధించి అండ్ ఏదైతే మనకి శ్రీనివాస కళ్యాణంకి సంబంధించి విగ్రహాలకు సంబంధించి కొంచెం కలరింగ్ అయితే అయిపోయింది, మీరు చూసుకోవచ్చు. కిరీటాలకు వచ్చేసి మనకి ఎల్లో కలర్ అండ్ ఏదైతే మనకి విగ్రహాలకు సంబంధించి కొన్ని కలర్స్ అండ్ చాలా వరకు అయితే చాలా బాగా చేశారు కలరింగ్. అండ్ ఓన్లీ ఒక 30 to 40% వరకే కలరింగ్ అయిందని చెప్పుకోవచ్చు. అండ్ మనకి వెనకాల అండ్ పక్కల మనకి బ్యాక్గ్రౌండ్ లో మాత్రం మనకి పెయింటింగ్స్ అయితే వస్తున్నాయి చాలా వరకు. సో ఆ పెయింటింగ్స్ అయితే ఇంకా పూర్తి కాలేదు, పూర్తయ్యాక మాత్రం నేను ప్రాపర్ గా చూపిస్తాను గైస్, మీకు అర్థమైంది అనుకుంటాను. అండ్ మనకి ఆల్రెడీ నిన్న ఇక్కడ మనకి సీసీ ఫుటేజ్ అయితే పెట్టారు, మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో ఇక్కడైతే మనకి సీసీ ఫుటేజ్ అయితే పెట్టారు సో గణేశునికి సంబంధించి. అండ్ కొంచెం ముందు కూడా మనకి వేరే సైడ్ లో కూడా అక్కడ పెట్టారు, మీకు అర్థమై ఉంటది. ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనకి సీసీ ఫుటేజ్ ఇక్కడ కూడా పెట్టారు, సో ఆ సైడ్ కి. సో ఇది వచ్చేసి మనకి గణేశుని యొక్క మెయిన్ రైట్ సైడ్ కి సంబంధించి అప్డేట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఏదైతే మనకి కలరింగ్ ఉందో కలరింగ్ వర్క్ అయితే స్టార్ట్ అయింది అండ్ నడుస్తుంది ప్రజెంట్. సో ఇది వచ్చేసి మనకి శ్రీనివాస కళ్యాణంకు సంబంధించిన అప్డేట్ అండి. సో ఇది వచ్చేసి మనకి మెయిన్ అప్డేట్. అండ్ అయినా మనకి ఒక్కసారి గణేశుని యొక్క మెయిన్ విగ్రహానికి చూసుకుంటే గణేశుని యొక్క మెయిన్ విగ్రహాన్ని చూసుకుంటే మీకు పైన వచ్చేసి నాగుపాములకు సంబంధించి కలరింగ్ అయితే అయింది, బ్రౌన్ కలర్ లేయర్ అయితే ఇచ్చారు.
సో దాని తర్వాత మీరు చూసుకోవచ్చు, ఏదైతే మనకి కిరీటం ముందు కిరీటానికి సంబంధించి ఎల్లో కలర్ అయితే ఫినిషింగ్ ఇచ్చారు. అండ్ ఏదైతే మనకి బాడీకి సంబంధించిన అండ్ మెయిన్ విగ్రహానికి సంబంధించి పార్టింగ్ అయితే అది ఇంకా కాలేదు. సో ఏదైతే మనకి ఫస్ట్ లేయర్ వర్క్ కి సంబంధించి వైట్ కలర్ ఉందో దానికి సంబంధించి వర్కే అయింది. అండ్ పైన వచ్చేసి మనకి ఇంత స్టార్ట్ చేశారు. సో కలరింగ్ కింద కంప్లీట్ కాలేదు. అండ్ మనకి రైట్ లెఫ్ట్ సైడ్ అయితే ఏదైతే మనకి శివపార్వతుల కళ్యాణం అండ్ శ్రీనివాస కళ్యాణానికి సంబంధించిన వర్క్ ఏదైతే ఉందో అది స్టార్ట్ అయిపోయింది. అండ్ ఒక 50% 40% వర్క్ అయితే అయిపోయిందని చెప్పుకోవచ్చు గైస్. అండ్ మనకి ఏదైతే రైట్ సైడ్ ఉన్న శ్రీనివాస కళ్యాణానికి సంబంధించి వర్క్ అయితే కొంచెం అయిపోయింది. బట్ లెఫ్ట్ సైడ్ ఉన్న మనకి శివపార్వతుల కళ్యాణానికి సంబంధించి వర్క్ అయితే ఇంకా ప్రాపర్ గా కాలేదు. ఒక 30% అయితే అయిందని చెప్పుకోవచ్చు గైస్. అండ్ ఇక్కడ ప్రజెంట్ అయితే మనకి ఈ ట్రీస్ తీసేయడం వల్ల చాలా వరకు అయితే భక్తులకి చాలా బాగా కనిపిస్తుంది గణేశుడు. ఎందుకంటే మనకి గణేశుని యొక్క ఆపోజిట్ లైన్ అండి, మీకు అర్థమై ఉంటుంది. ఇది వచ్చేసి మనకి గణేశుని యొక్క ఆపోజిట్ లైన్, మీకు అర్థమై ఉంటుంది. సో దీంట్లో మనకి వచ్చేసి చాలా వరకు ట్రీస్ అయితే ఉన్నాయి, మీరు చూడొచ్చు. ఒక్కసారి నేను మధ్యలో నుండి చూపిస్తున్నాను. సో చాలా వరకు ట్రీస్ ఉన్నాయి, మీకు అర్థమై ఉంటుంది. అండ్ ఒక్కసారి నేను ఆపోజిట్ నుండి గణేశుని అయితే చూపిస్తాను, మీకు ప్రాపర్గా అయితే కనిపించదు గణేష్. చూపిస్తాను చూడండి ఒకసారి. సో గైస్ మీరు చూసుకోవచ్చు, ఇది వచ్చేసి మనకి ఆపోజిట్ లైన్ నుండి వచ్చే రూట్ అండి. సో దీని వల్ల అయితే మనకి గణేష్ అయితే ప్రాపర్ గా కనిపించదు. ఇప్పుడు ముందు ఉన్న ఏదైతే చెట్టు ఉందో అది తీసేయడం వల్ల ఇప్పుడు మనకు ప్రాపర్ గా కనిపిస్తుంది, లేదంటే అది కూడా కనిపించేది కాదు. అండ్ ఏదైతే మనకి ఈ ట్రీ కూడా మనకు కొంచెం అయితే తీసేస్తారు. సో దానివల్ల అయితే మనకు ప్రాపర్ గా కనిపిస్తుంది. వచ్చే భక్తులకు ముందు నుండే దర్శనం ఇస్తాడు గణనాథుడు. సో దానివల్ల మాత్రం ట్రీస్ అయితే తీసేయక తప్పట్లేదు. సో ఎంతవరకు అయినా కానీ కొంచెం పార్ట్ వరకు అయితే తీస్తారు. సో మొత్తం పార్ట్ అయితే తీయరు వీళ్ళు. సో ఏదైతే మనకు అవసరం ఉన్నంత వరకు, అంటే ఏదైతే మనకి రోడ్ పైనకి వస్తున్నాయో ఆ లీవ్స్, సో దాని వరకు అయితే తీస్తారు గైస్. సో మీకు అర్థమై ఉంటుంది ఎందుకు తీస్తున్నారు అనేది. సో తీయడానికి రీజన్ అయితే అది. సో ఇది వచ్చేసి ఇవాళ వ్లాగ్ అండి, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వ్లాగ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్, థ్యాంక్ యూ. జై శ్రీ గణేష్, జై బలో గణేష్ మహారాజ్ కి జై.